టీఎస్ ఎంసెట్ టీజీ ఈఏపీ సెట్ 2024 సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ ఇచ్చే సరైన విధానం చూడబోతా ఉన్నాం ఈ వీడియోలో. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కాలేజీకి వెళ్ళేంత వరకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఈ యొక్క వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ చేయండి. మీకు ఇక్కడ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను ఈ వీడియోలో. మనం చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము. టీజీ ఈఏపీ సంబంధించి ఇక్కడ చూడండి లోగో ఉంది కదా, టీజీ ఈఏపీ లో పక్కన త్రీలెస్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగా మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే చూడండి క్యాన్వాస్ లాగిన్ క్లిక్ చేయాలి. క్యాన్వాస్ లాగిన్ క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మీకు సంబంధించిన లాగిన్ ఐడి నెంబర్, అదేవిధంగా టీజీ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కాగానే చూడండి మనం ఇక్కడ కిందికి స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకి ఏదైతే ఓటీపీ సంబంధించిన ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటుంది కాబట్టి చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మన నెక్స్ట్ ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ టిక్ బాక్స్ ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఓటీపీ వస్తుందన్నమాట. ఓటీపీ ఎంటర్ చేసి ఈ క్లిక్ కేర్ ఫర్ ఆప్షన్ అంటే క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ రాగానే మరి మీరు ఏ డిస్టిక్లో ఉన్నటువంటి కాలేజీకి వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారో ముందుకు మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ అదేవిధంగా రైట్ సైడ్ కాలేజెస్ ఉన్నాయి అనమాట. ఇక్కడ నేను ఏ కాలేజీకి వెబ్ ఆప్షన్ ఇవ్వాలనో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ సెలెక్ట్ చేశాను, అదేవిధంగా మెదక్, అదేవిధంగా మేడ్చల్, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఇదైతే రంగారెడ్డి డిస్టిక్, అదేవిధంగా సంగారెడ్డి డిస్టిక్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే చూడండి డిస్ప్లే ఆప్షన్ అంటే ఫామ్ ఉంది కదా, అక్కడ మళ్ళీ క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే మీరు ముందుగా ఏ డిపార్ట్మెంట్కి వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటారో మీరు ముందుగా డిసైడ్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక్కోసారి మనము వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఓన్లీ 20 minutesలో మనమైతే వెబ్ ఆప్షన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకున్నట్లయితే మళ్ళీ లాగిన్ కావాలన్నమాట. ఒకసారి లాగౌట్, ఒకసారి 10 వెబ్ ఆప్షన్ నుంచి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ 10 వెబ్ ఆప్షన్ ఇచ్చి సేవ్ చేయండి. అదేవిధంగా మళ్ళీ లాగౌట్ అయ్యి మళ్ళీ రీలాగిన్ అయ్యి మళ్ళీ 10 వెబ్ ఆప్షన్ అనమాట. ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ అయితే మీరు ఎన్ని వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారో అన్ని వెబ్ ఆప్షన్ అయితే కంప్లీట్గా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మరి ఇప్పుడు ఏ విధంగా ఈ యొక్క వెబ్ ఆప్షన్ ఇచ్చాం కదా, మరి ఏ విధంగా సేవ్ చేసుకున్నాం కంప్లీట్గా చూపించబోతా ఉన్నాం. చూడండి ఇక్కడ మనం సేవ్ చేసుకోవడానికి మళ్ళీ మనం ఒక హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే నెక్స్ట్ ఇంటర్ఫేస్ వస్తుందో మనం చూపిస్తాను. కొద్దిగా నెట్ స్లో ఉందన్నమాట. ఓకే, ఇక్కడ నెంబర్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓకే మీరు క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏదైతే సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్ కూడా సేవ్ కావడం జరుగుతుంది. మీరు అప్పుడే దీనైతే బఫర్ చేయకండి, ఎందుకంటే కొంచెం టైం వేచి ఉండండి, రిఫ్రెష్ చేయకండి, ఎందుకంటే వెబ్సైట్ అయితే మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి. ఓకే, ఇక్కడ ఓకే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ వస్తుంది. ఇలా మనకు 2 సార్లు 3 సెట్లో ఒకే అని వస్తుంది అనమాట. ఇక్కడ కంటిన్యూ ఓకే అని క్లిక్ చేయాలి. ఒకసారి వెయిట్ చేయాలి. వెయిట్ చేసేటైతే మనకు స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనకు వస్తుంది అనమాట. క్లిక్ చేయగానే మనం ఎన్ని వెబ్ ఆప్షన్ ఇచ్చామో అన్ని వెబ్ ఆప్షన్స్ అయితే ఇక్కడ సేవ్ అయినట్టు మనం చూస్తుంది. టోటల్గా 110 వెబ్ ఆప్షన్ ఇచ్చాను, ఇక్కడ సేవ్ కావడం జరిగింది. సేవ్ అయిపోయిన తర్వాత ఏదైతే చూడండి లాగౌట్ క్లిక్ చేసి చూడండి సేవ్ అండ్ లాగౌట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనము యొక్క వెబ్సైట్ నుంచి బయటకు వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏమైనా వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటే ఎక్కువ కూడా మళ్ళీ రీలాగిన్ కావాలి. మళ్ళీ వెబ్సైట్లోకి వచ్చి అక్కడ మళ్ళీ మీ యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మళ్ళీ సేవ్ అండ్ లాగౌట్ కూడా మళ్ళీ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ బై స్టెప్ అనమాట. మనం వెబ్ ఆప్షన్ సేవ్ చేసేటప్పుడు మళ్ళీ మీ యొక్క నెంబర్ ఎంటర్ చేయాలి, హాల్ టికెట్ నెంబర్. వెబ్ ఆప్షన్స్ నుంచి లాగౌట్ అయిపోయేటప్పుడు కూడా మనము మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ విధంగా యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి ఓకే మీరు క్లిక్ చేయాలి. మీకు కంప్లీట్ చూపిస్తాను, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కాబట్టి. ఇక్కడ ఓకే మళ్ళీ సేవ్ మీకు క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే సేవ్ అండ్ లాగౌట్ క్లిక్ చేయగానే మనకు మళ్ళీ ఒకే సంబంధించిన ఒక ఆప్షన్ వస్తుంది, చూపిస్తాను, వెయిట్ చేయండి గైస్. ఇక్కడ ఏదైతే మనకు నేను రికార్డ్ చేశాను కదా, కొంచెం ల్యాగ్ ఉందన్నమాట వీడియో వచ్చేసి కూడా. ఓకే, మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు సంబంధించిన ఏదైతే మీరు ఏ కాలేజ్కి వెబ్ ఆప్షన్ ఇచ్చారో దానికి సంబంధించిన డైరెక్ట్గా మీకు ఒక PDF ఫార్మాట్ వస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ అనమాట. అది కూడా డౌన్లోడ్ చేసుకొని మరి మీకు ఏ కలర్ సీట్ వచ్చింది కూడా ఒకసారి వెరిఫై చేసుకొని ఉంటుంది. ఒకసారి ఆ రిజల్ట్స్ రాగానే ఇక్కడ మనకు సేవ్ అండ్ లాగౌట్ క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. రాగానే ఒకసారి వెయిట్ చేయాలి, అప్పుడే బఫర్ చేయొద్దు. రిఫ్రెష్ చేసినట్లయితే మీ యొక్క సైట్ అనేది కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేయాలి. ఎన్నిసార్లు వస్తాయి క్లిక్ చేయగానే చూడండి మీ సంబంధించిన ఏదైతే వెబ్ ఆప్షన్ ఇచ్చారో దానికి సంబంధించిన లిస్ట్ అయితే రావడం జరిగింది. లిస్ట్ ఆఫ్ సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. నేను దాదాపుగా 110 వెబ్ ఆప్షన్ ఇచ్చి ఉన్నాను. 110 వెబ్ ఆప్షన్ సంబంధించిన ఇక్కడ లిస్ట్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒక PDF మోడ్ మీరు అయితే సేవ్ చేసుకున్నాను అనమాట. ఓకే, కంప్లీట్గా ఒక ప్రాసెస్ మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపించడం జరిగింది వీడియోలో. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.